తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇరాన్ దగ్గర ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అనేది దానికి ఒక మంచి వాల్యుబుల్ సోర్స్లా మారిపోయిందనమాట. ఎందుకు అంటే అక్కడి నుంచి వచ్చే మేజర్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా ఇంక నుంచి పాస్ అవ్వాలంటే డెఫినెట్లీ వాళ్ళు డాలర్స్ ప్లే చేయడం ఆపేసేసి ఇంక నుంచి యుఎన్లో పే చేయాలి, అంటే చైనీస్ కరెన్సీలో పే చేయాలని చెప్పేసి ఇరాన్ సంబంధించిన గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగిందనమాట. అయితే దీని కారణంగా మరి ఇండియాకి ఏమన్నా ప్లస్ మైనస్లు ఉన్నాయా, మరి చైనాకి దీనివల్ల ఎలాంటి ప్లేస్ జరగబోతుంది, అండ్ అలాగే అమెరికా పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేయబోతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి. సో ఇప్పుడు మరి చైనా మేజర్గా ఇప్పుడు దాని కరెన్సీ ఇరాన్లో కంప్లీట్గా వాడుతూ ఉన్నారు, అండ్ దీనివల్ల మరి అమెరికాకు ఉన్న ఇంపార్టెన్స్ తగ్గిపోతుందా, అండ్ ఇండియాకి దీనివల్ల ఎటువంటి మేజర్గా జరిగే చేంజెస్ ఏంటంటారు? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు చెప్పింది ఏంటంటే నిజమే. మార్చ్ 14-15 ఏంటంటే 10 రోజుల క్రితం ఇరాన్ సీనియర్ ఒక అఫీషియల్ ఏం చెప్పారంటే ఇప్పటి నుంచి ఎవరైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఆయిల్ కంపల్సరీ వాళ్ళు చైనీస్ యువాన్లో మాత్రమే ట్రేడ్ చేస్తేనే మేము ఈ షిప్స్ని అలో చేస్తామని మొన్న అన్నారు. సో వన్ థింగ్ ఏంటంటే ఇది 100% ఇంప్లిమెంట్ అవుతుంది అంటే కాదు. కొన్ని కంట్రీస్ కావాల్సి వస్తుంది, కొన్ని కంట్రీస్ కాదు. అండ్ కమింగ్ టు ఇండియా, ఈ అంటే మనము సపోజ్ ఇరాన్తోనే ట్రేడ్ చేస్తున్నాము, ఆయిల్ తీసుకుంటున్నాము అంటే ఫస్ట్ థింగ్ మనం చాలా సంవత్సరాల తర్వాత ఇరాన్తో ఆయిల్ కొంటున్నాం. సో ఏమైంది, ఎప్పుడైతే 2-3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే ఆంక్షలు విధించారో ఇరాన్ పైన, వాళ్ళు వాళ్ళ యొక్క అణ్వాయుధాల యొక్క ఐఏఏ పరీక్ష చేయడానికి అలో చేయలేదు, వచ్చి చెక్ చేయడానికి అలో చేయనప్పుడు అమెరికా విధించింది. అండ్ అన్ని యూరోపియన్ నేషన్స్ కూడా ఆంక్షలు విధించినప్పుడు మనం కూడా స్టాప్ చేయాల్సి వచ్చింది. అప్పుడు స్టాప్ చేసాం. అప్పుడు చేయకముందు ఏం చేసామనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన కేసులో మనం యువాన్లో చేస్తామా లేదా అనే కన్నా ముందు ఫస్ట్ ఇంతకుముందు కొన్నప్పుడు ఎలా కొన్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ప్రాబబ్లీ. ఎందుకంటే కొత్త పేమెంట్ సిస్టము ఆయిల్ కంపెనీలే కానీ మనం ట్రేడర్స్ కానీ ఎస్టాబ్లిష్ చేయాలంటే టైం పడుతుంది. ఎగ్జిస్టింగ్ యూజువలీ వీల్ గో బ్యాక్ టు నార్మల్, అంటే ఇంతకుముందు పాత వాటికే వెళ్తాం. సో మన దగ్గర ఇంతకుముందు ఎలాంటి అకౌంట్ ఉందండి, ఇప్పుడు రష్యాతో వాడుతున్న టైప్ ఏంటి, రష్యాతో మనం డాలర్లు కూడా కొనము, ఒక వోస్ట్రో అకౌంట్ అంటాం అనమాట. వోస్ట్రో అకౌంట్ ఏంటంటే ఇప్పుడు మనకు వాళ్ళు రష్యా ఆయిల్ సప్లై చేసింది, దానికి లెట్స్ ఒక $100 మిలియన్ మనం పే చేయాలనుకోండి. ఆ $100 మిలియన్ ఒక వోస్ట్రో అకౌంట్ అని ఇండియాలో అటు రష్యాలో కూడా బ్యాంక్స్ ఓపెన్ చేసుకుంటాయి. ఇండియా అకౌంట్లో లెట్స్ ఇండియాలోనే చేస్తారు. సో ఈ ట్రేడరు దానికి ఈక్వలెంట్గా చేస్తే అంతా రష్యా వచ్చేసి ఇండియా నుంచి సరుకులు తీసుకుంటుంది, మనం ఎక్స్పోర్ట్స్ చేస్తామన్నమాట. సో బేసికలీ ఇక్కడ ఎటువంటి మానిటరీ ఎక్స్చేంజ్ ఏముండదు, ఈక్వలెంట్ ఆఫ్ గూడ్స్ ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఇది ఇప్పుడు కొత్తగా అంటే కాదు, యాక్చువల్లీ వీ హ్యావ్ డన్ దిస్ బిఫోర్ విత్ ఇరాన్. ఇంతకుముందు చేసాం మనం. ఇరాన్తో ఏంటంటే వాళ్ళు మనకు ఆయిల్ ఇచ్చేవారు, వాళ్ళకి ఏం కావాలి, బిర్యానీ, రైస్, మళ్ళీ వేరే ఫ్రెష్ వెజిటేబుల్సే కానివ్వండి, క్వైట్ అ ఫ్యూ అదర్ థింగ్స్ ఐటమ్స్ ఏవైతే ఫుడ్ ఎస్పెషల్లీ ఇరాన్కి మనం చాలా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము. మిగిలిన అదర్ ఏవైతే ఆంక్షలకు గురి కాని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎందుకంటే వీ కెనాట్ ఎక్స్పోర్ట్ ఎవ్రీథింగ్ బికాస్ చాలా ఇండస్ట్రీస్కి సంబంధించినవి మనం చేయలేము, మనం రిస్క్ తీసుకోకూడదు, కాబట్టి వీఆర్ నాట్ టేకింగ్. బట్ నాన్ ఆంక్షలు లేనివి, నాన్ శాంక్షన్డ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్స్పోర్ట్ చేసి ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు కూడా మోస్ట్ ప్రాబబ్లీ మనం ఇరాన్తో కొంటే, ఎందుకంటే ఒకటి మనం మర్చిపోకూడదు ఏంటంటే మనకి ఇరాన్ నుంచి వచ్చే సప్లైస్ చాలా లిమిటెడ్ ఇప్పుడు తీసుకుంటుంది. మనం 2.5-3 సంవత్సరాల నుంచి ఇరాన్ నుంచి ఏం ఆయిలే తీసుకోలేదు, గ్యాస్ తీసుకోలేదు, ఎటువంటి ఇంపోర్ట్స్ లేవు మనకి ఆంక్షల వల్ల. ఇప్పుడు కొత్తగా తీసుకున్న ఇట్ వోంట్ బి సచ్ అ బిగ్, అంటే పెద్ద వాల్యూమ్స్ ఉండవు. ఎందుకంటే మన ఇంపోర్ట్ బాస్కెట్ మనకు దగ్గర 88% మనము క్రూడ్ ఆయిల్ కానీ వాటి ఉత్పత్తులు కానీ గ్యాసులు కానీ అన్నీ కలిపి ఇంపోర్ట్ చేసుకుంటాం మనం వాడేటివి. మనకు 40-42 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇంతకుముందు ఇరాన్ మీద మనకు డిపెండెన్సీ ఉండింది, బట్ ఆంక్షల తర్వాత మనం డైవర్సిఫై చేశాక ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆల్రెడీ అంటే హార్డ్ లెసన్ ఎప్పుడో నేర్చుకున్నాం ఏంటంటే 1-2 కంట్రీస్తో ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వద్దు ఒక ప్రోడక్ట్ మీద. ఆ కంట్రీ దాన్ని లీవరేజ్గా వాడుకొని మనకే ఇబ్బందులు పెట్టే సమయాలు వస్తాయి. ఈవెన్ ఖతార్ ఇప్పుడు మనం ఎక్కువ మటుకు ఎల్ఎన్జీ
ఎల్పిజి మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అక్కడ ఓ టైంలో 75-80% మన ఇండియాకంతా ఒక దగ్గర నుంచి వచ్చేది. బట్ మీరు చూస్తే ఖతార్ మధ్యలో ఒక మన ఇండియన్ సేలర్‌ని 11 మందికి ఉరిశిక్ష విధించి, మన ఇబ్బందికి గురి చేసి అల్ జజీరా చాలా ఇబ్బందులు పెట్టింది. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? బెస్ట్ మెథడ్ ఏంటంటే వాళ్ళని బయటికి తెప్పించింది. బట్ సైమల్టేనియస్‌లీ మన డిపెండెన్సీ ఇప్పుడు ఖతార్ ఇట్లాంటి టైంలో ఇలా చేసినప్పుడు, మనకి ఇంకా ఏదైనా ఇంపార్ట్ టైంలో ఇలాగే బెదిరించొచ్చు, బ్లాక్‌మెయిల్ చేయొచ్చు అని చెప్పి అక్కడి నుంచి 68% నుంచి దగ్గర దగ్గర ఇప్పుడు 36%కే తీసుకొచ్చింది. ఎలా? డైవర్సిఫై చేశారు. వేరే వేరే కంట్రీస్ నుంచి తెప్పిస్తున్నాము గ్యాస్ కానీ, ఎల్‌పీజీ కానీ, ఎల్‌ఎన్‌జీ కానీ. సో థాట్ ఈస్ హౌ ఇప్పుడు కూడా మనది ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ గానీ, గ్యాస్ గానీ చాలా తక్కువ వాల్యూమ్ ఉంటుంది. సో ఆ లెక్కన చూస్తే మనకు యువాన్ పెద్దగా అవసరం ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ మొత్తం రెగ్యులర్‌గా మనం ఇరాన్ నుంచి అది ఇప్పుడైతే నేను చూసే మనకైతే ఉద్దేశం అంత తొందరగా లేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రిలయబుల్ పార్ట్నర్ కావాలంటే అక్కడ ఫస్ట్ స్టెబిలిటీ కావాలి. అది అండ్ అమెరికన్ ఆంక్షలే గానీ, యూరోపియన్ ఆంక్షలు గానీ వాళ్ళు కొంచెం విరమణ ఈ వాళ్ళ అణ్వాయుధాలు గానీ, న్యూక్లియర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అప్ చేసి, మేము మళ్ళీ కొత్తగా న్యూక్లియర్ బాంబ్ చేయనంత వరకి పర్మిషన్ దొరకదు. సో ఆ లెక్కన అంత పెద్దగా అటుపక్కన భయం లేదు. బట్ వన్ థింగ్ విచ్ ఈస్ డేంజరస్ నౌ ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి. ఏదైతే జరగడం వల్ల అక్కడ ఏమైంది మనకు నియర్లీ 45% యుద్ధం మొదలు కాకముందుకు ఇప్పటికీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. అంటే ఇమాజిన్ చేయండి మన ఇంపోర్ట్స్ 88%, మన ఇంపోర్ట్ బిల్ అనేది 45% పెరిగినట్టే. అండ్ ఆల్సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో సీఏడీ అంటామో అది పెరిగింది. ప్లస్ ఆబ్వియస్లీ ప్రభుత్వం కొన్ని రకాల ఫ్యూయల్స్ మీద ప్రైస్ పెంచకుండా అదే సప్లై చేస్తున్నా కొన్ని కమర్షియల్ ఇండస్ట్రీస్కి మాత్రం పెంచాల్సి వస్తుంది. అందుకే కాస్ట్ కూడా పెరిగింది. కొన్ని కమర్షియల్ గ్యాస్ అవైలబిలిటీ తగ్గింది. సో ఇన్ఫ్లేషన్ అనేది పక్కా హిట్ అయింది. అండ్ వీటి మీద ప్రైస్ పెంచకపోయినా పెట్రో ఉత్పత్తులు వేరే ఉంటాయి. ప్లాస్టిక్ కానివ్వండి, క్వైట్ ఫ్యూ అదర్ ఇండస్ట్రీస్కి కావాల్సిన ముడి సరుకు అనేది పెట్రో ఉత్పత్తులు. అక్కడ మాత్రం ప్రభుత్వం అంటే ఇట్లా సబ్సిడీ ఇవ్వలేదు, రిఫైనరీస్ ఇవ్వలేవు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా ఇవ్వలేవు. వాటి మాత్రం ప్రైస్ పెంచాల్సి వస్తుంది. అవి పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరిగినట్టే, ప్లాస్టిక్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరిగినట్టే, ఫర్టిలైజర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. బట్ ఫర్టిలైజర్ పెరిగిన మొత్తం సేమ్ రేట్కి ఇస్తూ ఉంది. అది తన ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతూ ఉంటుంది. ఇన్ ద ఎండ్ ఈ ప్రైజెస్ పెరగడం వల్ల సైమల్టేనియస్‌లీ ఇంకోటి ఏం జరుగుతుందంటే మీరు ఇంకోటి యూఎస్ డాలర్ గురించి చెప్పారు. యూఎస్ డాలర్ ఏంటంటే డాలర్ బంగారానికి కానీ వేరే వాటికి పెగ్గుడు కాదు. యాక్చువల్లీ మీరు చూస్తే యూఎస్ డాలర్ మోర్ ఆర్ లెస్ పెట్రోల్‌కి పెగ్గుడు. మీరు చూస్తే 70స్‌లో ఇది జరిగింది. ఎప్పుడైతే సౌదీ అరేబియాతో అగ్రిమెంట్ జరిగిందో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తాము. దానికి బదులుగా మీరు ఏవైతే చమురు ఉత్పత్తి చేస్తున్నారో వాటిని డాలర్ల రూపంలో అమ్మండి, కొనండి. దీనివల్ల ఏంటంటే చమురు ఉత్పత్తి అయినంత కాలము డాలర్‌కి అనేది డిమాండ్ ఉంటుంది. అమెరికా ఇంత స్ట్రాంగ్‌గా ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఎకానమీకి గ్రో కావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వాళ్ళ డాలర్ స్ట్రాంగ్‌గా ఉండడం. ఆ డాలర్ స్ట్రాంగ్‌గా ఎందుకుందంటే పెట్రోలు, డీజిల్‌లో ఇప్పటికీ కూడా దగ్గర దగ్గర 80%, 84% వాణిజ్యం అనేది యూఎస్ డాలర్‌లో జరుగుతుంది. మనము చమురు బ్యారెల్ ప్రైస్ రూపీస్‌లో చెప్పం, డాలర్‌లో చెప్తాం. $110, $105 అని చెప్తాం. ఎందుకంటే డాలర్‌లో జరుగుతుంది కాబట్టి. ఈ ప్రైస్ పెరగడం వల్ల ఇప్పుడు డాలర్ డిమాండ్ పెరిగిందిగా. మనము చూస్తే ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో ప్రాబబ్లీ మన ఇంటర్వ్యూలో మాట్లాడుకొని ఉండొచ్చు. డాలర్ ఇండెక్స్ వీక్ అయితా ఉంది. 100కి 94, 95కి వెళ్ళిపోయింది. నాట్ రూపీకి ఇండెక్స్, డాలర్ ఇండెక్స్ యాజ్ సచ్. సో అలాంటిది మొన్న యుద్ధం స్టార్ట్ అయ్యాక 102, 103 అంటే 6-7% స్ట్రాంగ్ అయింది. సైమల్టేనియస్లీ డాలర్కి కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇంపోర్ట్ చేసే కంట్రీస్ డాలర్స్లోనే కొనాలి కాబట్టి డాలర్కి డిమాండ్ పెరిగింది. డాలర్ డిమాండ్ పెరిగింది కాబట్టి రూపీ వీక్ అయింది మన కేసులో. మనము డాలర్ కొనాలి, ఎందుకంటే మార్కెట్లో మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకునే బిల్లు కంపల్సరీ మనం డాలర్లో కట్టాలి. అలాంటప్పుడు మన రూపీ 93, 94 కూడా టచ్ అయింది దగ్గర దగ్గర. సో ఆ రూపీ వీక్ అయింది అంటే మాత్రం ఆన్ ద హోల్ మనకి మన ఇంపోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అవుతాయి. కొన్ని ఇండస్ట్రీస్ మన వాటికి బెనిఫిట్ అవ్వచ్చు. ఇది ఐటీ కానీ ఏవైతే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్లో ఏంటంటే డాలర్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ రెవెన్యూస్ డాలర్లో ఉన్నాయి కాబట్టి దే మైట్ బెనిఫిటెడ్ కొంచెం అవ్వచ్చు. బట్ అదర్వైజ్ రూపీ వీక్ అవ్వడము ప్లస్ ఈ ఇంపాక్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ మాత్రం మార్కెట్స్కి మాత్రం ఇబ్బంది. బట్ యువాన్
ఇది మాత్రం మనకు పెద్దగా ఇప్పటికైతే సిగ్నిఫికెంట్ కాదు. మనము కాకపోతే అదర్‌వైజ్ ఆల్సో మనం కొంచెం లెవెల్స్ ఆఫ్ యువాన్ మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇండియాకి, చైనాకి మధ్యలో వాణిజ్యం ఆల్రెడీ ఉంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మాత్రం ఆహ్, అమెరికా ఊరుకునేట్టు లేదు. ఎవరైనా సరే ఆయిల్‌లో ట్రేడ్ చేయకపోతే వాళ్ళకి ఇబ్బందులు క్రియేట్ చేస్తోంది. వెదర్ ఇట్స్ వెనిజువేలా చూసాము. వాళ్ళు చైనాకి యువాన్‌లో చేశారు. ఒక $10-15 పర్ బ్యారెల్ డిస్కౌంట్‌లో చైనాకి అమ్మేవాళ్ళు వాళ్ళు. అమ్మేసి యువాన్‌లోనే కొనేవాళ్ళు. డాలర్‌ని బైపాస్ చేశారు. ఇరాన్ అట్లాగే చేస్తుంది. సో, ఈ 2 చేసే వాళ్ళకి ఇబ్బందులున్నాయి అట్లాగే. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఇది తగ్గుతుందా? చైనా యువాన్‌ది పెరుగుతుందంటే చెప్పలేము. వెరీ డిఫికల్ట్. బట్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. ఈ డాలర్ కాకపోతే ఈ యుద్ధం తర్వాత చాలా గల్ఫ్ నేషన్స్ కూడా అమెరికా యొక్క కేపబిలిటీని క్వెషన్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇట్లాంటి యుద్ధం వచ్చినప్పుడు కాపాడుకోవడానికి బేసెస్ ఇచ్చారు. ప్రతి దగ్గర ఆహ్, ఎయిర్ ఫోర్స్ బేసెస్ కానీ, వాళ్ళ నేవల్ బేసెస్ కానీ యూజ్ చేసుకోవడానికి అమెరికాకు అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఏం జరిగింది? దుబాయ్ మీద అటాక్ జరిగింది, ఖతార్ మీద జరిగింది, సౌదీ మీద జరిగింది, బహ్రెయిన్ మీద జరిగింది. వీటన్నింటి మీద కూడా, ఒమాన్ మీద కూడా జరిగాయి. ఎక్కడైతే అన్ని చోట్ల యూఎస్ బేసెస్, ఎయిర్ బేసెస్ అన్నీ ఉన్నాయి. బట్ దే కుడెంట్ అంటే సేవ్ చేయలేకపోయాయి. ఏమైంది? అంటే వీళ్ళ మీద ఉన్న నమ్మకంతో మోస్ట్ ఆఫ్ దీస్ నేషన్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్‌లు బిల్డప్ చేసుకోలేదు. ఇప్పుడు మనము మొన్న పెద్ద ఆపరేషన్ సింధూర్‌లో అటువైపు నుంచి ఎన్ని మిసైల్స్ వచ్చినా ఒక్కటి కూడా తగలలేదు. ఎవరు చనిపోలేదు. ప్రజలకు ఒకరికి ఇబ్బంది కాలేదు. ఎందుకంటే మన ఓన్ స్ట్రాంగ్ యాంటీ ఏమంటారు మిసైల్స్‌కి కావాల్సిన డిఫెన్స్ ఉంది మన దగ్గర. ఏవి జరిగినా గానీ ఇట్లాంటి ఇబ్బందులకు మన ఓన్ సిస్టమ్స్ ఉన్నాయి. కొన్ని రష్యా నుంచి తీసుకున్న S-400 లాంటివి గానీ, వాటిని మనం ఇంటిగ్రేట్ చేసుకొని మన సొంతంగా తయారు చేసుకున్న ఆకాష్ లాంటి సిస్టమ్స్ కానీ ఉన్నాయి. బట్ ఈ గల్ఫ్ నేషన్స్‌కి ఇప్పుడు లేకపోవడం వల్ల ఇరాన్ ఎన్ని దాడులు చేస్తున్నా అమెరికా నుంచి వచ్చే ఆ పేట్రియట్ మిసైల్సే గానీ, థాడ్ మిసైల్స్ వాటిని ద్వారా ఎదుర్కోవడమే తప్పించి ఇజ్రాయెల్ వాళ్ళ ఓన్ ఐరన్ డోమ్ లేజర్ సో ఇవేవి లేకపోవడం అనేది ఇప్పుడు తెలిసొచ్చింది. సో, ఆ లెక్కన గోయింగ్ ఫార్వర్డ్ మాత్రం ఈ పెట్రో డాలర్ హెజిమోనీ తగ్గచ్చు. బట్ తగ్గితే యువాన్‌ది పెరుగుతదనేది మాత్రం కష్టం. ఎందుకంటే చైనా అందరితో ఫ్రెండ్లీగా లేదు. అంటే చైనా సో, వాళ్ళు వాళ్ళ ఓన్ కరెన్సీతో డీల్ చేస్తారండి. ఓన్ కరెన్సీ అయ్యుండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రాబబ్లీ గోల్డ్ మళ్ళీ రావచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ గోల్డ్ కెన్ కమ్ బ్యాక్. సో, ఇప్పుడేంటంటే ఐ థింక్ కంట్రీస్ రియలైజ్ అయితుంటే నెక్స్ట్ మళ్ళీ గోల్డ్‌కి నా ఉద్దేశ్యం మాత్రం ఈ యుద్ధం తర్వాత గోల్డ్‌కి మళ్ళీ వచ్చి ఈ ఎక్స్‌చేంజ్ అనేది గోల్డ్ పెగ్ అవ్వచ్చు. అప్పుడు కొంచెం మళ్ళీ గోల్డ్‌కి మంచి టైం రాబోతుంది అని నా ఉద్దేశం. లాంగ్ టర్మ్‌లో మాత్రం డాలర్ వీక్ అయితే ఇన్‌స్టెడ్ ఆఫ్ వేరే కరెన్సీ బదులు గోల్డ్‌కి ఎక్కువగా స్ట్రెంగ్త్ వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ నా అనాలిసిస్. సో, లాంగ్ టర్మ్‌కి మాత్రం ఈ గోల్డ్ అందుకే మంచి లెవెల్‌లో ఉంది. సో, గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇండియా భయపడాల్సిన అవసరం లేదు. వి ఆర్ పొజిషన్ ఫర్ ఎవ్రీథింగ్. సో, అల్టిమేట్‌గా సిట్యుయేషన్ అయితే స్టిల్ ఇన్ ఇరాన్స్ కంట్రోల్ అని అంటే కనిపిస్తూ ఉంది మీరు చెప్పినట్లు. ఎందుకంటే రకరకాల విషయాలు ఉన్నాయి. 1, 2 కాదు. అవును. అండ్ పెట్రోల్ డాలర్‌ని మేజర్‌గా ఇంపాక్ట్ చేయడమే కాకుండా ఫ్యూచర్‌లో దెబ్బతీయడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంది. దాన్ని రీప్లేస్‌మెంట్ డాలర్ బదులు గోల్డ్ రావచ్చు అని కూడా సార్ చెప్పడం జరిగింది. ఒక రకంగా గోల్డ్ అనేది ఎంత అంటే వాల్యుబుల్ ఎలిమెంటే కాకుండా ఒక స్టేబుల్ ఎలిమెంట్ అనేది ముఖ్యంగా మన ఫినాన్షియల్ సిస్టంలో అన్నట్టు కనిపిస్తూ ఉంది. సో, దీనికి సంబంధించి మరి మీరేమనుకుంటున్నారు? మీరు సేమ్ అనుకున్నట్లయితే కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.